వైరల్ అవుతుంది. మరి యొక్క తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న సత్సంబంధాన్ని కూడా వేరే విధంగా ఇతను ట్రోల్ చేయడం చూస్తుంటే మొత్తం సమాజం అందరూ కూడా ఇతని మీద చాలా ఏహ్యభావంతో చూస్తున్నారు. మరి ఇతను వీళ్ళ ఫాదర్ ఐఏఎస్, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మరి అతను ఈ రోజున ఎందుకని ఈ విధంగా ఈ తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న సంబంధం మీద బేస్ చేసుకుని ఇతను ఎందుకని వేరే విధంగా ఇతను ట్రోల్ చేస్తున్నాడు అన్న వేగా చూసుకుంటే దీనికి సంబంధించిన ఒక బయట ఉంది. ఆ బయట చూద్దాం. ఏదైతే రీల్కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇంకా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నాను. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను. సో మొత్తానికి చూసుకుంటే ఒక విధంగా సమాజం చాలా సిగ్గుపడేలా ఇతను ప్రవర్తిస్తున్నాడు ప్రణీత్ హనుమంత్ అనే అతను. మరి ఇతన్ని ఏం చేయాలి దీని మీద కూడా సెలబ్రిటీ మనోజ్ కూడా స్పందించడం జరిగింది. మరి ఇలాంటి స్క్రాప్ని ఏం చేయాలి అనే అంశంపై మరి మా క్రైమ్ బ్యూరో మధు మరింత సమాచారం అందిస్తారు. మధు, అసలు ఏంటి ఒక మంచి సంబంధాన్ని కూడా ఇతను ఈ విధంగా క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సబబు అంటారు మధు? నలుగురు పని లేని వాళ్ళు కూర్చుంటారు. ఆ కూర్చొని ఒక లైవ్ వదిలిపెడతారు. ఆ లైవ్లో వదిలిపెట్టినప్పుడు ఏం చేయాలంటే మిగిలినటువంటి అంటే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు మిగిలిన ముగ్గురు వ్యక్తులు ఎవరైతే వాళ్ళంతా కూడా చేతిలో భజన అంటారు కదా, ఆ భజన పట్టుకొని వీడు మాట్లాడేటప్పుడు టపా 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 కొడుతూ ఉండాలి. అంటే నవ్వొచ్చినా రాకపోయినా సరే ఆ భజన చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా మనం మాట్లాడితే అక్కడ టోటల్గా కంటెంట్ ఏంటి, వీళ్ళు మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ఏంటి, అది ఇక్కడ చాలా కీలకం. అసలు మాట్లాడాల్సింది మాట్లాడకుండా పక్కన ఒకడు మాట్లాడుతుంటే వాడొకడు ఏమంటారు ఒక గొర్రె నవ్వుతూ ఉంటుంది కదా, ఆ గొర్రె నవ్వుతూ ఉన్నప్పుడు ఇకలు పక్కపక్కలు అన్నట్టుగా దాంట్లో నవ్వు కామెడీ కదా, చాలా సీరియస్ అయినటువంటి మ్యాటర్. సో ఆ విధంగా పళ్ళు ఇక్కలేసుకొని అతను నవ్వుతూ ఉన్నాడు. అక్కడ ఏముందిరా, ఏంటి కంటెంట్ ఏంటి, ఏం మాట్లాడుతున్నాం, మాట్లాడేది అంతా కూడా తప్పు అని తెలిసినా కానీ ఒక చెత్త టాపిక్ కోసము చాలా కీలకమైన అంటే ఒక పెద్ద సబ్జెక్ట్ని తీసుకుని వచ్చేసి వాళ్ళు అంత దిగజారి మాట్లాడారు అంటే డెఫినెట్గా వాళ్ళని ఏమంటారంటే ఒకే ఒక్క మాట, వాళ్ళని అనేటటువంటి ఎవరు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే మాట అంటారు, వెళ్ళండి మళ్ళీ అద్దంలో మీ ముఖాలు చూసుకొని ఒక్కసారి మీ ముఖం మీద మీరే ఉంచుకోండి అని అంటారు కదా. సో అటువంటిది వీళ్ళకి సరిపోతుంది. టోటల్గా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఎటో వెళ్ళిపోతుంది, ఎటో టర్న్ అయిపోతుంది అని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో బాబు మా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అని ఇప్పుడు చెప్పడం కాదు. అప్పుడు ఏ విధంగా అయితే ఇకేకలు పక్కపక్కలు నవ్వుకున్నారో అలా నవ్వినటువంటి వాళ్ళందరి మీద కేసు అయితే నమోదయ్యింది. వాళ్ళందరూ కూడా ఇంకేమి అవ్వలేదు అనుకుంటున్నారేమో. ఏపీకి సంబంధించినటువంటి ఉమెన్ వింగ్ దీని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డికి మెయిల్ కూడా వెళ్ళింది. అదేవిధంగా ఎక్స్ అంటే ట్విట్టర్ వేదిక కూడా చాలామంది కూడా అనేక కామెంట్లు కూడా చేస్తున్నారు. ఏపీ అండ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలలో కూడా దీని మీద చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకోబోతున్నారు. ఫోక్సో యాక్ట్ కింద అయితే కేసు